నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. సామెతలు 9వ అధ్యాయము 11వ వచనం. జీవాధిపతి అయిన దేవుడు నీకు భూలోకములో ఆయుష్, దీర్ఘాయుష్ మరియు పరలోకములో సమృద్ధి అయిన జీవమును దయచేయును. దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరము నిలుచును. అందరికంటే అన్నిటికంటే ఎవరు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తారో వారు రెండవ మరణమునకు గురి కాదు. అనేకులు అనుకున్నట్టు ప్రేమ విఫలమైనందుకు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులున్నందుకు, అవమానము కలిగినప్పుడు ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావు కదూ. ఈ జీవము, ఈ దినము నీకిచ్చిన దేవునిపై ఆధారపడు. మనకున్న సమస్యలన్నింటికీ పరిష్కారం మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన పక్షంగా ఉన్న దేవుడు, నీతో నడిచే దేవుడు. ఈ దినము మన జీవితంలో నూతనమైన దినము చూచామంటే కేవలము దేవుని కృప. ఆయన వాగ్దానము నెరవేర్చువాడు. ఆయన తన రెక్కల క్రింద ఆశ్రయము నీకు కల్పించాలని ఈ దినాన్ని దేవుడు నీ జీవితంలో అనుమతించాడు. ప్రతి దినము ఒక నూతనమైన దయాకిరీటమును మనకు ఇస్తున్నాడు అంటే మనము ఆయన కొరకు నమ్మకంగా జీవించాలని. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమించుచున్నాడు. నిన్ను నీవు ప్రభు చేతిలో పెట్టుకో. ఆయన అధికారం నాకు ఒప్పుకో. పరలోకము కోరుకో. దేవుడు నీకు ఈ దిన దీవెనలు దయచేయునుగాక. ఆమేన్.